హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ గారు, విజయభాస్కర్ గారు, సముద్రకని గారు, రాజ్ తరుణ్ గారు, సందీప్ రాజ్ గారు, అండ్ శివ కందుకూరి గారు, రాజ్ కందుకూరి గారు, అండ్ ఎవ్రీబడి హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీడియాకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. And to the wonderful audience, chala thanks vachinanduku and for cheering us continuously. And talking about Shekhar, chala mandiki oka pedda list undi thanks cheppali. First of all, I'll start with Anoop garu, thank you so much for wonderful music, songs, chala manchi songs incharu, and daniki michi meeru BGM kuda adargottesaru. I can't wait. And మీ లైవ్ సెషన్ ఇప్పుడు చాలా 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 బాగుండింది. వి ఆల్ ఫెల్ట్ ద హై అండ్ ఐ వాంట్ ది ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ సూన్ ఇన్ ద థియేటర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా డిఓపి మక్కా గారు, మల్లికార్జున్ గారు, అండ్ అసోసియేట్ డిఓపి రాజేష్ గారు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాను. డాడీ సినిమాలు చాలా సినిమాల్లో వాళ్ళు వర్క్ చేశారు, అండ్ ఈ సినిమాకి మెయిన్ డిఓపిగా వర్క్ చేశారు. అండ్ ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మీరు మూవీ చూస్తున్నంతసేపు అరకులో సఫారీ రైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా అరకుని క్యాప్చర్ చేశారు. అండ్ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్స్, బీరం సుధాకర్ రెడ్డి గారు, మురళీకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, శివాత్మిక గారు, మా మమ్మీ వంకాయలపాటి వంకాయలపాటి మురళీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరు వాళ్ళు రాలేకపోయారు ఈవెంట్కి, సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ జీవిత గారు, మమ్మీ రా దగ్గర. సో చాలామంది ఊరికినే మాటలు అంటూ ఉంటారు, లైక్ అంటే ఇప్పుడు నిఖిల్ కూడా అంటూ ఉన్నారు, జీవిత గారు అందరినీ కంట్రోల్ చేస్తారేమో, మీ ఫ్యామిలీ కంట్రోల్ మొత్తం జీవిత గారిలోనే ఉంటుందేమో, జీవిత గారి చేతిలోనే ఉంటుందేమో. అండ్ జీవిత గారు ఆవిడే రాజశేఖర్ గారి కెరియర్ని సరైన దారిలో వెళ్ళనివ్వట్లేదు, ఇట్లా చాలా చాలా మాటలు ఊరికే అంటూ ఉంటారు. అవి మేము పట్టించుకోము. బట్ స్టిల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ హూ వాంట్స్ టు పుట్ హర్ డౌన్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్లీ సేయింగ్ షీ విల్ బ్లో యువర్ మైండ్స్ ఆఫ్. చాలా 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 బాగా డైరెక్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ టు ఇన్ ద మూవీ. సో ఎస్, షీ విల్ డెఫినెట్లీ బ్లో యువర్ మైండ్స్ ఆఫ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డాడీ గురించి చాలా 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 చెప్పాలి. బికాజ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వకముందు ఇంకొక 10 రోజుల్లో మూవీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నా నుంచి డాడీకి కోవిడ్ వచ్చింది. నాకు 3 రోజుల్లో తగ్గిపోయింది, నాకేం పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ డాడీకి చాలా చాలా సీరియస్ అయింది. 1.5 months హాస్పిటల్లో ఉన్నాము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన వాష్రూమ్కి కూడా వెళ్ళి వచ్చే లోపల ఆయన సాచ్యురేషన్ లెవెల్, ఆక్సిజన్ మీటర్లో చూస్తాం కదా, సాచ్యురేషన్ లెవెల్ 58, 56 అలా పడిపోయిన రోజులు ఉన్నాయి. అండ్ ఆ టైంలో మా ఇంటికి పెద్ద మా డాడీ, హీఈస్ అవర్ స్ట్రెంగ్త్, హీఈస్ ద డాక్టర్. సో మా ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాం. బట్ వెన్ హీ వాజ్ సిక్, ఆయన ఒకరోజు ఆయన ఆక్సిజన్ అంత కింద పడిపోయినప్పుడు నన్ను, మా చెల్లిని, మా మమ్మీని చూసి, నాకేం అర్థం కావట్లేదు, నాకంతా డిజీగా ఉంది, నాకు ఊపిరి ఆడట్లేదు అని అంటున్నప్పుడంతా నాకు ఐ డిడ్ంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. నాకు నా జీవితమే స్తంభించిపోయింది అంటారు కదా, సో దట్ కైండ్ ఆఫ్ మూమెంట్ దట్ వాజ్. అండ్ అప్పుడు నాకు చాలా లో పాయింట్ ఆఫ్ మై లైఫ్, 6 yearsగా నేను ఆ మూవీ రిలీజ్ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నాను. అండ్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ కూడా నా వల్ల మా ఫ్యామిలీకి వచ్చింది. అండ్ చాలామంది అప్పటికి నీ జాతకంలో ఏమైనా దోషం ఉందేమో, నువ్వేమన్నా పూజలు చేసుకోలేమో, సో అందుకని నీకేది మంచి జరగట్లేదు అలా కూడా అనేవాళ్ళు ఉన్నారు. బట్ నా వల్ల డాడీకి కోవిడ్ వచ్చినప్పుడు అది నేను నమ్మాను. am I the bad luck? And
వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మై ఫాదర్? ఐ కెన్ నెవర్ టేక్ ఇట్. అది ఐ జస్ట్ కాంట్ ఫర్గెట్. సో ఒకరోజు వెన్ ద డాక్టర్ సెడ్ 50-50 ఛాన్స్ అమ్మా, ఏ నిమిషంలో అన్నా ఆయన వెంటిలేటర్ మీద పెట్టచ్చు అని అన్నప్పుడు నేను వెళ్ళి డాడీని పట్టుకొని, డాడీ ప్లీజ్, యూ కెనాట్ డూ దిస్ టు మీ. నా వల్ల వచ్చింది మీకు కోవిడ్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ప్లీజ్ ఫైట్ ఇట్, మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పినప్పుడు హీ వాజ్ నాట్ ఏబుల్ టు టాక్. ఎన్ఐవి మాస్క్ మీద ఉన్నారు, బట్ నేను బాధపడుతున్నానని చెప్పి ఆ మాస్క్ తీసి, రే నీ వల్ల రావడం ఏంట్రా, నువ్వు కాకపోతే ఇంకెవరి దగ్గర నుంచి అంచనా వచ్చేది, నాకు కోవిడ్ మరి ఎవరైనా తప్పించుకోలేము, సో నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు అండ్ ఎందుకు భయపడతావు, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అప్పుడు కూడా డాడీ నాకు ధైర్యం చెప్తూ ఉన్నారు. సో దట్ హీఈస్ అ సూపర్ హీరో. అండ్ 1.5 month కోవిడ్ని ఫైట్ చేశారు, వెంటిలేటర్ మీద వెళ్ళలేదు. బయటకు వచ్చిన తర్వాత హీ లాస్ట్ 12 kgs. 75 మా శేఖర్ మూవీ కోసం ఫుల్గా బాడీ గీడీ బిల్డ్ చేసి ఈ లాక్డౌన్ టైంలో గెటప్ చూసుకొని ఓపెనింగ్కి రిలీజ్ అయిన డాడీకి కోవిడ్ వచ్చింది. 1.5 month పోయింది. 75 kgs నుంచి 63 kgsకి వచ్చేసారు. అలాగా ఇంటి నుంచి అంటే ఎవ్రీథింగ్ ఆఫ్టర్ హీ రికవర్డ్, ఫస్ట్ పడుకున్న పొజిషన్ నుంచి లేచి కూర్చోవడం నేర్చుకున్నారు, తర్వాత నుంచోవడం నేర్చుకున్నారు, తర్వాత నడవడం, తర్వాత మెట్లు దిగడం, తర్వాత మెట్లు ఎక్కడం, తర్వాత జిమ్కి వెళ్ళడం, తర్వాత వెయిట్స్ లిఫ్ట్ చేయడం, పుషప్స్ చేయడం, పరిగెత్తడం. ఇన్ 1.5 month he again put on 75 kgs and he got ready for this movie Shekhar. ఈ మూవీలో స్మోకింగ్, క్యారెక్టర్కి స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ క్యారెక్టర్ టు ద క్యారెక్టర్ అగైన్. ఆయన లంగ్స్ 75% పైగానే డ్యామేజ్ అయిపోయింది. ఊపిరి తీసుకోవడం అప్పుడప్పుడే మళ్ళీ నేర్చుకుంటున్నారు. డాడీ స్మోకింగ్ వద్దు ఈ సినిమాకి, అది కాకపోతే ఇంకేదన్నా పెడదామంటే, లేదురా నేను ఇంత కష్టపడి వచ్చింది దేనికి, మూవీ చేయడానికి, ఐ హ్యావ్ టు డూ కంప్లీట్ జస్టిస్ టు దిస్ క్యారెక్టర్. సో హర్బల్ సిగరెట్స్ తెప్పిద్దాం, ఇంకేదన్నా తెప్పిద్దాం, ఓన్లీ షార్ట్కి నేను లోపలికి కూడా ఎక్కువ లాగదు, జస్ట్ కొంచెం లాగే అలా వదిలేస్తా అని చెప్పి ఆయన కష్టపడుతూ దగ్గు వచ్చినా దగ్గుతూ దాని మీద మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. మూవీకి కావాల్సింది ప్రతిదీ చేశారు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఈ మూవీ ఎవరి కోసం ఆడినా ఆడకపోయినా మా డాడీ కోసం తప్పకుండా ఆడుతుందని నాకు తెలుసు, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఎన్ని జన్మల వరమో ఏమో గాని నాన్నవయ్యావు నాకు, ఎంత దూరానా కొలువై ఉన్న గాని ఊతమిస్తావు ఎదకు, అంతులేని నీ ప్రేమే పండు వెన్నెలా, అంతరాయమే లేని పండుగైలా, కాలమంతా నువ్వు నన్ను చూస్తుంటే చాలు, నీ కను చూపే వసంతం, నీ కరుణేగా సమస్తం, నింగి నేలా దిగంతం, దేవాని దయానంతం. సో థ్యాంక్స్ టు ద గాడ్ వన్స్ అగైన్ for my father, for my mother and for my beautiful sister. They are the pillars of my life, and thanks to each and every one of you out there who prayed for my father. మీ వల్ల, మీ ప్రేయర్స్ వల్ల, నేను ప్రేయర్స్ని చాలా గట్టిగా నమ్ముతాను, మీ ప్రేయర్స్ వల్ల మై ఫాదర్ ఇస్ హియర్ టుడే. సో ఆయన పునర్జన్మలో ఆయన ఫస్ట్ మూవీ శేఖర్ 20th May మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా మీ పక్కనున్న థియేటర్స్కి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మీరు ఈ మూవీని తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఈ మూవీని ఇంకా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. కీప్ లవింగ్ అస్ అ లిటిల్ మోర్ and supporting us a little more. Thank you so much.